నమః స్థానిక మందమల్లి సాయి మందిరంలో దుర్గాదేవి శరణవరాత్రోత్సవ భాగంగా నిన్న అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం ఉదయం 11 ప్రారంభం చేసుకొని 2 గంటల వరకు పూర్తి చేసుకోవడం జరిగింది. మరియు మొదటి రోజు కాబట్టి సాయంత్రం కేవలం మంగళహారతి షోడశోపచార పూజా కార్యక్రమం, భక్తులందరూ కూడా వేద ఆశీర్వచనం తీర్థప్రసాద కార్యక్రమంతో కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు రెండవ రోజు అమ్మవారి అవతారంతో నిన్న బాలా త్రిపుర సుందరి అవతారం, ఈరోజు అమ్మవారి గాయత్రి అవతారం, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు పూజిస్తున్నాము. రేపు అన్నపూర్ణాదేవి అవతారంతో, ఎల్లుండి మహాచండీ అవతారం మరియు లలితాదేవి అవతారం, ఆ తర్వాత మహాలక్ష్మి అవతారం మరియు సరస్వతి అవతారం, ఇలా ఒక్కొక్క అవతారంతో అమ్మవారిని ప్రతిరోజు కూడా నిత్యంగా భక్తి శ్రద్ధలతోని అమ్మవారి పూజా కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరియు అదేవిధంగా ప్రతిరోజు అమ్మవారి కార్యక్రమం భాగంగా ప్రతిమ అమ్మవారి ఒక్కటే అయినప్పుడు కూడా ప్రతి అవతారం వేరువేరైనా కూడా అమ్మవారి పూజా కార్యక్రమం వేరువేరే ఉంటుంది. సాయంత్రం వేళ మహిళల చేత కుంకుమ అర్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు నిత్యంగా అమ్మవారి ముందు మహిళల చేత కుంకుమ పూజ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు భక్తులందరూ కూడా పరిపూర్ణ సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. మరియు ఈ సంవత్సరం మనకు విగ్రహదాతగా బొజ్జ సత్యనారాయణ గారి దంపతులు ఈ సంవత్సరం విగ్రహదాతకి ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. మరియు ఈ భక్తి శ్రద్ధల కార్యక్రమాన్ని పూర్తి అంతా కూడా అందరి సహకారం తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇంకా 9-10 రోజులు ఉంది మనకి. ఈ సంవత్సరం 11 రోజులు అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి. నవరాత్రులు అంటే 9 రోజులు పూర్తి చేసుకొని 10వ రోజు అమ్మవారిని కదిలించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 10వ రోజు పూజ చేసి 11 రోజు కదిలిస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతోని ఆలయానికి ఇచ్చేసి పూజా కార్యక్రమం పాల్గొవాల్సిందే కోరుతున్నాము. శ్రీమాత్రే నమః.